टोक्यो ओलंपिक गेम्स में ब्रॉन्ज मेडल हासिल करने वाली बैडमिंटन खिलाड़ी पीवी सिंधु का वतन वापसी पर हैदराबाद के राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट पर शानदार खैरमकदम किया गया। वजीर स्पोर्ट्स वी श्रीनिवास गौड़, सदन स्पोर्ट्स अथॉरिटी वेंकटेश्वर रेड्डी एयरपोर्ट पर मौजूद थे। वजीर स्पोर्ट्स श्रीनिवास गौड़ ने कहा कि सिंधु हमारे मुल्क के नौजवानों के लिए एक मॉडल है। दोनों तेलुगु रियासतों को उन पर फख्र है। 2 ओलंपिक मेडल हासिल करने वाली सिंधु ने मीडिया से बातचीत करते हुए कहा कि वो मुसलसल सरपरस्ती के लिए हुकूमत तेलंगाना की मशकूर है। हुकूमत ने हर मुमकिन मदद की। गच्चीबौली के इंडोर स्टेडियम में तरबियत की ख्वाहिश पर रियासती हुकूमत ने उसकी इजाज़त भी दे दी थी। Yeah, adding to Shrikant's words, అంటే తట్టుకుంది అని అంటున్నారు. అంటే సార్ ఇప్పుడు తట్టుకుంటేనే ఫేస్ చేసి కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అన్నది మనకు తెలుసు. కాబట్టి ఎన్ని సాక్రిఫైజెస్ చేసినా ఎంత కష్టం ఉన్నా కానీ చేశాను సార్. ఎందుకంటే మనకి ఆ వాల్యూ, ఆ మెడల్ రావడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. అండ్ ఫైనలీ మన డ్రీమ్, లైక్ ఆల్ ఆఫ్ అవర్ డ్రీమ్ ఇస్ టు గెట్ అ మెడల్ అట్ టోక్యో అని మనం అనుకున్నాం అప్పుడే. అంటే ఆల్రెడీ ఒక మెడల్ వచ్చేసింది కదా అని అనుకోవడానికంటే కూడా ఆ మెడల్తో నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఎస్, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ 5 years మనం ఎంత కష్టపడ్డామో అన్నది ఎస్, డెఫినెట్లీ ఐ అగ్రీ టు ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా మెన్షన్ చేశాను, యూనో ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. ఎస్, ఎంతోమంది ప్లేయర్స్ ఇంజురీ అవ్వడం కానీ లేకపోతే రికవర్ ప్రాపర్గా చేసుకోవడం కానీ అన్నది ఉంటుంది. బట్ యా, ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఐ థింక్ దట్ రికవరీ సెషన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చేశాము, మీకు తెలుసు. సో యా, ఐ మీన్ ఇప్పుడు ఈ మెడల్ రావడానికి కారణం ఎస్ వీ వర్క్డ్ హార్డ్. అండ్ ఇంతటితో అవ్వలేదు సార్, ఇంతటితో అవ్వదు. ఇంకా ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకోవాలని, ఇంకా డెఫినెట్గా ప్యారిస్ ఆడతాను, దానిలో కూడా కష్టపడి ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ.